ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి రకరకాల ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. వీడియోలో మొదటి హెడ్డింగ్ చూడండి. గ్రూప్ 2 టాపర్ హరవర్ధన్ రెడ్డి 600 మార్కులకు 447.088 మార్కులు. అభ్యర్థుల జనరల్ ర్యాంకులు విడుదల చేసిన టీజీపీఎస్సీ కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ స్కాన్డ్ కాపీలు. టాప్ 31 ర్యాంకుల్లో అందరూ పురుష అభ్యర్థులే. అంటే 1వ నెంబర్ నుంచి 31వ ర్యాంకు వరకు ఓన్లీ పురుషులు మాత్రమే ఉన్నారు. 32వ ర్యాంకు నుంచి మహిళలు యాడ్ కావడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 పరీక్ష ఫలితాల్లో నారు వెంకట హరవర్ధన్ రెడ్డి నంబర్ 1 ర్యాంక్ సాధించిండు. మొత్తం 600 మార్కులకు గాను 447.088 మార్కులు సాధించి టాపర్గా నిలిచిండు. గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. జీఆర్ఎల్ను కమిషన్ వెబ్సైట్ అందుబాటులో ఉంచింది. మంగళవారం మధ్యాహ్నం టీజీపీఎస్సీ కార్యాలయం చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షన కమిషన్ సమావేశం జరిగింది. సభ్యులు అమీర్ ఉల్లా ఖాన్, ప్రొఫెసర్ యాదయ్య వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 జీఆర్ఎల్ ఫైనల్కి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఓఎంఆర్ స్కాన్డ్ కాపీలను కూడా వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచారు. టాప్ 31 ర్యాంకుల్లో మహిళలు ఎవరు లేకపోవడం గమనార్హం. 13,000 మంది అనర్హత. గ్రూప్ 2 సర్వీసులకు సంబంధించి 18 కేటగిరీలో 783 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 29, 2022లో నోటిఫికేషన్ ఇచ్చింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. 5,51,855 మంది అభ్యర్థులు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 3 సార్లు వాయిదా పడ్డ ఈ పరీక్షను ఎట్టకేలకు డిసెంబర్ 15, 16 తేదీలో జరిగింది. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. 2,49,964 మంది అభ్యర్థులు మాత్రమే మొత్తం 4 పేపర్లు రాశారు. ఇంకా తాజాగా 2,36,649 మంది అభ్యర్థులు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫైనల్ కీలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. వివిధ కారణాలతో 13,315 మంది అభ్యర్థులకు అనర్హతలకు గురయ్యారు. టాపర్ కోదాడ వాసి. గ్రూప్ 2 పరీక్షల్లో టాపర్గా నిలిచిన నారు వెంకట హరవర్ధన్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ వాసి. ఈయన తండ్రి రమణారెడ్డి కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తారు. హరవర్ధన్ ఇటీవలే గ్రూప్ 4లో మంచి ర్యాంకు సాధించి ఇంటర్ బోర్డులో ఉద్యోగం పొందాడు. వీరిది ఆంధ్రప్రదేశ్ కాగా తండ్రి ఉద్యోగరీత్యా ఖమ్మంలో స్థిరపడ్డారు. గత సంవత్సరమే రమణారెడ్డి కోదాడ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్గా బదిలీ వచ్చారు. ఇక్కడ టాపర్ల వివరాలు ఇవ్వడం జరిగింది. నారు వెంకట హరవర్ధన్ రెడ్డి 447.088 ఓసీ. వడ్లకొండ సచిన్ 444.754 ఓసీ. మనోహర్ రావు 439.344 బీసీడీ. శ్రీరామ్ మధు 438.972 బీసీబీ. చింతలపల్లి ప్రీతం రెడ్డి 431.102 ఓసీ. అఖిల్ ఎర్రా 430.807 ఓసీ. జి అశోక్ 425.842 బీసీబీ. చిమ్ముల రాజశేఖర్ 423.933 ఓసీ. మేకల ఉపేందర్ 423.119 బీసీడీ. కారింగు నరేష్ 422.989 బీసీబీ. ఇక్కడ మహిళా కేటగిరీలో టాపర్లు చూస్తే 32వ ర్యాంకు, అంటే 31వ ర్యాంకు వరకు ఎవరు కూడా మహిళలు లేరు. 32వ ర్యాంకు లక్కిరెడ్డి వినీషారెడ్డి 408.713 ఓసీ. ఈ విధంగా 32, 41, 69, 93, 163 ఈ విధంగా మహిళలకైతే రావడం జరిగింది. ఇక గ్రూప్ 1కి సంబంధించి తెలుగులో రాత మార్కుల్లో కోత. గ్రూప్ 1 మెయిన్స్ మార్కులపై అభ్యర్థుల అనుమానం. తెలుగులో రాసిన వారికి తక్కువ మార్కులు వేశారని ఆరోపణ. కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు. టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. గ్రూప్ 1లో అత్యధికంగా 530కి పైబడిన మార్కులు వచ్చిన వారున్నారు. అయితే తెలుగు మీడియం కేటగిరీలో 400 మార్కులు దాటలేదని అభ్యర్థులు ఆరోపిస్తారు. సాధారణంగా మాతృభాషలోని వారికి ఎక్కువ మార్కులు రావాలని, కానీ ఇంగ్లీష్లో పరీక్షలు రాసిన వారికి టాప్లో ఉన్నారని చెబుతున్నారు.
మూల్యాంకనంలో ఇంగ్లీష్ మీడియంకు ప్రాధాన్యత ఇచ్చారని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వారికి తక్కువ మార్కులు వేశారని ఆరోపిస్తారు. చాలా అంశాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మినిమం మార్కులు వేయలేదని, ఫ్యాక్ట్స్ రాసిన వాళ్ళకి కొంత మేరకు మార్కులు ఇచ్చారని చెబుతారు. విశ్లేషణాత్మకంగా జవాబులు రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయంటున్నారు. ప్రస్తుతం ఇచ్చిన మార్కులతో అంచనా వేస్తే త్వరలో 1:2 నిష్పత్తిలో, ఆ తర్వాత తుది జాబితా విడుదలయ్యే నాటికి తెలుగు మీడియం అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై టీజీపీఎస్కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతారు. ఇక కొత్త సార్లు క్రమబద్ధీకరణలో అయినా ఖాళీలు. నేడు 1292 ఇంటర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్. మొత్తం పోస్టులు 6008. ఏడాది క్రితం వరకు ఉన్నవి 900 మాత్రమే. 3500 కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ. ఇప్పుడు కొత్త నియామకాలు అయినా 316 పోస్టులు ఖాళీ. వీటికి తోడు కొత్త కాలేజీలకు కావాల్సిన పోస్టులు మరో 480. గత 2 ఏళ్లలో ఖాళీ అయినవి లెక్కేస్తే భారీగా ఖాళీల పోస్టులు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1292 మంది లెక్చరర్లు చేరబోతున్నారు. వారితో పాటు 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రవీంద్ర భారతిలో ఉత్తర్వులు ఇస్తారు. 2.5 ఏళ్ల కిందే నోటిఫికేషన్. ఇంటర్ బోర్డు 3 ఏళ్ల క్రితమే జూనియర్ కాలేజీలో ఖాళీలను గుర్తించి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వివరాలు అందజేసింది. టీజీపీఎస్సీ 2022 డిసెంబర్లో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పలు కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. చివరికి అర్హులకు ఎంపిక చేసిన కమిషన్ ఇటీవల జాబితాను ఇంటర్ బోర్డుకు అందజేసింది. ప్రస్తుతం ఇంటర్ విద్యా సంవత్సరం ముగుస్తుండడంతో కొత్త వారికి శిక్షణ ఇచ్చి వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధులకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఇంకా గణనీయంగానే ఖాళీలు. రాష్ట్రంలో 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటాయి. వీటిలో చాలా చోట్ల లెక్చరర్ల కొరతతో బోధన ఇబ్బంది నెలకొంది. నిజానికి జూనియర్ కాలేజీలో మొత్తం 6008 పోస్టులు ఉండగా ఏడాది క్రితం వరకు 900 మంది మాత్రమే రెగ్యులర్ ఉంటారు. గత ఏడాది 3500 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించారు. ఇది ఇంకా పూర్తవలేదు. వీరికి ఇప్పుడు కొత్తగా నియమించబోతున్న వారిని కలిపితే 5692 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉంటారు. ఇంకా 316 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ 2 ఏళ్ల క్రితం లెక్కలు. ఇప్పుడు ఖాళీల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో తప్పులు. 6 తప్పులు ఉన్నట్టు ప్రకటించిన అధికారులు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో తప్పులు వచ్చినాయి. మంగళవారం మ్యాథ్స్ ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ ఈ సబ్జెక్టులకు సంబంధించి ఎగ్జామ్ జరిగింది. ఆయా ఎగ్జామ్లో పలు తప్పులు దొరికినాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సిఎస్ డిఓలకు ఎరాటా పంపించారు. బాటనీ ఇంగ్లీష్ మీడియం పేపర్లో 5వ క్వశ్చన్ ఇట్ ఈజ్ ఫౌండ్ అని రావాల్సి ఉండగా ఈజ్ ఇట్ ఫౌండ్ అని వచ్చింది. 13వ క్వశ్చన్లో షాకియాకు బదులు షాదియా అని ప్రింట్ చేశారు. పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియంలో 32వ క్వశ్చన్లో ఇంపార్టెంట్ బదులు ఇంపార్టెన్స్ అని వచ్చింది. ఈ పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం 20వ ప్రశ్నలో జాతికి బదులు జాతీయత అని పడింది. మ్యాథ్స్ ఏ తెలుగు మీడియంలో 4వ ప్రశ్నలో కోటికి బదులు శ్రేణి అని వచ్చింది. 9వ ప్రశ్నలో ప్రమేయాన్ని అని రావాల్సి ఉండగా ప్రమేయాన్ని అని వచ్చింది. ఇలా పలు క్వశ్చన్లు అర్థం కాక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ 6 తప్పులను అధికారులు ప్రకటించగా వాళ్ళు పంపించిన ఎరాటాను కొందరు సిఎస్డిఓలు చూడలేదని తెలుస్తున్నది. పలు సెంటర్లలో సిఎస్డిఓలు ఫోన్లు యూజ్ చేయొద్దనే నిబంధనతోనే ఇలా జరిగినట్టు సమాచారం. దీంతో ఎరాటా వివరాలను తమకు వెల్లడించలేదని స్టూడెంట్లు ఆరోపించారు. మంగళవారం జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షకు మొత్తం 5,53,423 మంది హాజరు కావాల్సి ఉండగా 5,29,649 మంది అటెండ్ అయ్యారు. 23,778 మంది హాజరు కాలే. పీఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీపీఈడి, యూజీ, డిపిఈడి కోర్సులో ప్రవేశాలు ఉంటాయి. ఇందులో ఈ నెల 15 నుంచి ప్రారంభంగా ఉన్నాయి అప్లికేషన్స్. పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ పీఈసెట్ వెబ్సైట్ను ఒకసారి చూడండి. ఇక తెలుగు వర్సిటీ పిహెచ్డి ప్రవేశ ఫలితాలు వెల్లడి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పిహెచ్డిలో చేరడానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు ఉంటాయి. సెంట్రల్ అడ్మిషన్ కమిటీ డైరెక్టర్ వి రాధా ఒక ప్రకటనలో చెప్పారు. రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి జాబితాను తెలుగు వర్సిటీ వెబ్సైట్లో సందర్శించవచ్చని పేర్కొన్నారు.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇంకా ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.